నమస్తే అండి. నేను మీ ప్రశాంతి. బ్యాక్ హోల్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూడండి. ఈ శారీ అనేది బాగా జారిపోతుందండి. కొంచెం మనం జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలి చుట్టూరు. ఫస్ట్ అయితే ఇలా నెక్ దగ్గర నుంచి రౌండ్కి ఇలా నీట్గా ఒక పావించి వెడల్పుతో చుట్టూరు స్టిచ్ వేసేసుకోండి. చూడండి చాలా స్మూత్గా ఉంది క్లాత్ అనేది. ఇలా నీట్గా పట్టుకుని చుట్టూరు స్టిచ్ వేసుకోవాలండి. నేను ఈ నెక్కకి లేస్ వేస్తున్నాను, అందుకని ఇలాగా స్టిచ్ వేసి చుట్టూరు రివర్స్ చేసేసుకోవాలి. మనం పైపింగ్ అయితే ఒరిజినల్ సైడు కింద వైపు ఉంచి రాంగ్ సైడు లైనింగ్ పెట్టి స్టిచ్ వేసుకోవాలి. కానీ నేను రివర్స్ చేస్తున్నాను కాబట్టి ఒరిజినల్ పైన లైనింగ్ పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం నీట్గా చూడండి ఇక్కడ కట్ చేయాలి. ఇలా మనం స్టిచ్ వేసుకునేటప్పుడే మనం స్టిచ్ కలవకుండా స్టిచ్ వేసుకుని చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా నీట్గా కట్ చేసేసుకుని ఇలా రివర్స్ చేసుకోవాలి. ఏదన్నా స్క్రూ ఉన్నా లేకపోతే సిజర్తో అయినా ఇలా రివర్స్ చేసుకోవచ్చండి. రివర్స్ చేసుకుని పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. అంతే. ఇలా గట్టిగా ప్రెస్ చేయకూడదండి, హోల్ పడిపోతుంది. లైట్గా ఇలా ప్రెస్ చేసి ఇక్కడ మనం థ్రెడ్స్ పెట్టుకోవచ్చు. ఉక్స్ కావాలంటే ఉక్స్ పెట్టుకోవచ్చు, బటన్ కావాలంటే బటన్ పెట్టుకోవచ్చు. నేనైతే థ్రెడ్స్ పెట్టానండి. చుట్టూరు మళ్ళీ స్టిచ్ వేసేసుకోండి. కొంచెం దూరం గుట్టు పెట్టుకుని స్టిచ్ వేసుకున్న తర్వాత చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు తీసుకుని సేమ్ ఇదే విధంగా జాయింట్లు అనేది వేసుకోవాలండి. మనం ఇలా నీట్గా చుట్టూరు స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లు నేనేం రివర్స్ చేయలేదండి. నెక్ అనేది క్లాత్ జాయింట్ చేసి మెడపట్టి కింద వేద్దామని రివర్స్ చేయలే. హ్యాండ్స్ అయితే రివర్స్ చేశాను. హ్యాండ్స్ మెరూన్ కలర్ శారీ కలర్ తీసుకున్నానండి. శారీ పీస్ తీసుకుని హ్యాండ్స్ రివర్స్ చేసేసాను. పైన లేస్ వేసాను హ్యాండ్స్కి కూడా. మన ఇక్కడ చూడండి, 2 హ్యాండ్స్ ఒకేసారి స్టిచ్ వేసుకుంటే రాంగ్ సైడ్ రైట్ సైడ్ రావండి. ఒక హ్యాండ్ టక్స్ పైకి, ఒక హ్యాండ్ టక్స్ కిందకి ఇలా గుర్తుపెట్టుకుని మనం స్టిచ్ వేసుకున్నామంటే బిగినర్స్కి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇలా రివర్స్ చేసేసి స్టిచ్ వేసేసుకోవాలి. పైన లైనింగ్ అనేది పై వైపుకి కనిపించకుండా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలండి 2 హ్యాండ్స్. తర్వాత చుట్టూరు ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా చుట్టూరు ఒక 1/2 ఇంచు స్టిచ్ వేసుకోండి. శారీ అనేది చాలా స్మూత్గా ఉందండి, అందుకే జారిపోతుంది. జాగ్రత్తగా పట్టుకోవాలి, లేకపోతే ముడతలు వచ్చేస్తాయండి. బ్లౌజ్ అంతా కొంచెం లేట్ అయినా నెమ్మదిగా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా నీట్గా చుట్టూరు కట్ చేసేసుకోండి. తర్వాత షేప్ పట్టీలండి. ఇవి కూడా నేను 2 ఒకేసారి స్టిచ్ చేసుకుంటాను, ఎందుకంటే రివర్స్ రావు. మధ్యలో వేస్ట్ పీస్ కూడా పెట్టుకోవాలండి. ఫస్ట్ ఒరిజినల్, తర్వాత లైనింగ్ పీసు, తర్వాత వేస్ట్ పీసు పెట్టుకునేలాగా ఒక 1/2 ఇంచు స్టిచ్ వేసుకోవాలండి. ఇదైతే ఇలా నీట్గా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి, అంతే. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి ఒరిజినల్ పీస్ పైన ఒక స్టిచ్ వేసుకోండి. ఫోల్డింగ్ బాగా చేసి ఇలా రివర్స్ని డబల్ స్టిచ్ వేసుకోవచ్చండి, మనకు నీట్గా ఉంటుంది. ఆ లైనింగ్ పీస్ అనేది పై వైపుకి కనిపించకుండా స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే స్టిచ్చింగ్ బాగుంటుంది, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది.
చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా నీట్గా కట్ చేసేసుకోండి. షేప్ పట్టీలు కూడా అయిపోయినాయండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ నడుము పట్టి జాయిన్ చేసుకుందాం. కూర ఉన్న పీస్ తీసుకున్నానండి నేను, అందుకని ఒకవైపు ఫోల్డింగ్ చేసే పని లేదు. ఫస్ట్ నీట్గా ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత కొంచెం రివర్స్ చేసి లైనింగ్ పీస్ పైన ఆ పట్టీ పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి. మళ్ళీ ఫోల్డింగ్ చేసి నేను రఫ్ కుట్టు వేస్తానండి. హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు అనేది విప్పేసుకోవచ్చు. మనం సైడ్ జాయింట్లు చేసేటప్పుడు ఏ ఇబ్బంది లేకుండా నీట్గా వస్తాయండి ఇలా కుట్టు వేసుకుంటే. తర్వాత డాట్స్ అండి, ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి మార్కింగ్ వేసుకుని మనం ఇక్కడ మిషన్ హెడ్ ఉంది చూడండి, ఆ హెడ్ ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు వేసుకుంటే సరిపోతుంది. అంటే 3 ఇంచెస్ వస్తుందండి అది గ్యాప్. డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇంకోవైపు కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఇలా నీట్గా డబల్ స్టిచ్ వేసేసుకోండి. తర్వాత మనం డాట్స్ ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకోవాలండి. ఆది బ్లౌజ్ సేమ్ ఎలా అయితే ఉందో అలానే వేసుకోవాలి. డాట్స్ అనేవి 2.5 ఇంచులు వచ్చింది. డాట్ వెడల్పు కూడా 2.5, డాట్ పొడవు కూడా 2.5. మీడియం సైజ్ బ్లౌజ్ అండి ఇది. ఇటువైపు ఉక్స్ పట్టి వైపు డాట్ కూడా 2.5. తర్వాత ఈ 2 డాట్లకి మధ్యలో ఒక మార్కింగ్ చేసి ఈ డాట్ పొడవు 3.5, 3 అలా వస్తాయండి. రెండో పీస్ పెట్టుకుని ఇలా ట్యాప్ చేసామంటే దానిపైన కూడా మార్కింగ్స్ అనేవి పడతాయండి. లైట్గా పడితే మనం మళ్ళీ థిక్గా ఇలా గీసుకోవచ్చు. ఈ డాట్ని చక్కగా నీట్గా పట్టుకుని ఫోల్డింగ్ చేసి చివరన రఫ్ ఇచ్చేయండి. ఇలా స్టిచ్ వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ పీస్ ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేయాలి. తర్వాత ఉక్స్ పట్టి వైపు డాటు ఒక 1/2 ఇంచు వెడల్పుతో, ఆమ్ రౌండ్ వైపు కూడా పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పట్టుకొని డాట్స్ అనేవి ఒక్కోసారి ఒరిజినల్ పీస్ పైన కుట్టు అనేది పడదండి. జాగ్రత్తగా చక్కగా ఇలా సమానంగా చేసుకుని అప్పుడు డాట్ వేసుకోవాలండి. సిల్క్ శారీస్ అస్సలు పడవండి, క్లాత్ కలవదు. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసినాయో. ఇప్పుడు షేప్ పట్టీలు ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అవి తీసుకోవాలి. నేను షేప్ పట్టీ అనేది ఖర్చు అనేది కనిపించకుండా వేస్తానండి. చూడండి, దానికోసం ఒరిజినల్ పైన ఒరిజినల్ పెట్టుకోవాలి. ఈ మెయిన్ డాట్ మిషన్ పాదం వైపు ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా నీట్గా ఒక 1/2 ఇంచు ఖర్చు. ఒక్క పీసేనండి, మెయిన్ పీసే పెట్టాను చూడండి నేను. దీనికి కూడా సేమ్ అలానే ఒరిజినల్ పైన ఒరిజినల్ పెట్టి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక డాట్ ఖచ్చితంగా ఫోల్డింగ్ చేయాలండి. ఫినిషింగ్ నీట్గా రాదు ఫోల్డింగ్ చేయకపోతే. చక్కగా ఇలా నీట్గా ఒరిజినల్ పీస్ అనేది మనం స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి, బ్యాక్ సైడ్ రివర్స్ చేసి ఒక 1/2 ఇంచు ఫోల్డింగ్ చేసుకుని మనం వేస్ట్ పీసు లైనింగ్ పీసు 2 ఉన్నాయి కదండి, ఆ 2 ఫోల్డింగ్ చేసుకుని మనం ఫస్ట్ కుట్టు ఉంటుంది కదండి, ఆ కుట్టు పైనే పెట్టి స్టిచ్ పడేటట్టు వేయాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. దారాలు పోగులు అనేవి బయటికి రావు. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. తర్వాత ఉక్స్ పట్టీ వైపు ఇలాగా 1.5 ఇంచు తీసుకుని చక్కగా నేనైతే డబల్ వేసానండి. క్లాత్ ఎక్కువగానే ఉంది కదా లైనింగ్ అని డబల్ వేసాను. సింగిల్ కూడా వేసుకోవచ్చు. తర్వాత కాజా పట్టీది ఒక 2 ఇంచులు తీసుకోవాలండి. ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటి స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, మనకి రాంగ్ అనేది రాదు అసలు. అదే కట్ చేసి పక్క పెట్టుకున్న తర్వాత సేమ్ అలానే కుట్టేస్తాం కదా, ఇలా అనుకోండి ఆ పైన అలా కుట్టాం కాబట్టి ఇంకో పీస్ వేరేలా కుడతాము. రాంగ్ అనేది రాదు, టైం సేవ్ అవుతుంది, బ్లౌజ్ కూడా త్వరగా అయిపోతుంది.
ఇలా ఫోల్డింగ్ చేసేసి ఒరిజినల్ పైన స్టిచ్ వేసేయండి. రివర్స్ చేసి మళ్ళీ ఇంకో స్టిచ్, ఈ 2 స్టిచ్ల మధ్యలో మనం కాజాలు వేసుకోవాలి. ఇది కూడా మొత్తం ఫోల్డింగ్ చేసేసి పైన ఒక స్టిచ్ వేసేసుకోండి. నీట్గా వచ్చేస్తుంది. ఏ మాత్రం డౌట్ లేకుండా ఒక్కసారి ఈ మెథడ్లో ఇలా నీట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి నెక్ స్టిచ్ చేసుకోవాలి కదా, మనం రివర్స్ చేయలేదు కదా, దానికోసం ఇలా క్రాస్గా ఉన్న పీసులు లైనింగ్ కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా చూపిస్తాను చూడండి. ఇలా కట్ చేసి పైన పెట్టి ఒక స్టిచ్ వేసేసుకోండి. చివరన ఫోల్డింగ్ చేసేయండి. టక్స్ ఖచ్చితంగా ఇవ్వాలండి, రౌండ్ తిరిగే చోట, లేకపోతే రౌండ్ సరిగ్గా తిరగదు. రెండో పీస్ కూడా పెట్టుకుని ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకోవాలి, స్టిచ్ వేసుకోవాలి. టక్స్ పెట్టేసుకోండి మధ్యలో. మొత్తం రివర్స్ చేసేయండి. మొత్తం లైనింగ్ వైపు ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ వేసేసుకోండి. హెమ్మింగ్తో పని లేదు, డబల్ స్టిచ్ అవసరం లేదు. నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసేసామంటే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందండి ఫ్రంట్. ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ వేసేసుకోండి. రెండో వైపు కూడా అంతే. ఇప్పుడు షోల్డర్లు అనేవి జాయిన్ చేసేసుకోవాలండి. డబల్ స్టిచ్ వేసేయండి ఇటువైపు కూడా. తర్వాత లేస్ అండి, ఫస్ట్ హ్యాండ్స్కి వేసేసుకుందాం. గోల్డ్ కలర్ లేస్ తీసుకున్నానండి నేను, బ్లౌజ్కి హ్యాండ్స్కి కూడా సెట్ అవుద్దని. డబల్ స్టిచ్ వేసుకోవాలండి. ఫస్ట్ ఇటు సైడ్ వేసి రివర్స్ చేసి మళ్ళీ ఇటు సైడ్ కూడా డబల్ స్టిచ్ వేస్తేనే లేస్ అనేది పైకి లేకుండా ఉంటుంది, బాగుంటుంది. రెండు హ్యాండ్స్కి వేసేసుకున్న తర్వాత బ్లౌజ్కి కూడానండి షోల్డర్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ షోల్డర్ దగ్గర నుంచి వేసుకోవాలండి. ఎందుకంటే నెక్ ఫ్రంట్ కనిపించదు కదండి, అవసరం ఉండదు. ఇక్కడ చిన్నగా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా ఇలా స్టిచ్ వేసుకోండి. చివరిని ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసి ఈ క్లాత్ పైన వరకు రాకుండా చివరి వరకు అవసరం లేదండి, కాజాలు ఉంటాయి కదా, డబల్ స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం. షోల్డర్ పైన పెట్టి హ్యాండ్స్ మిడిల్ టక్స్ ఇస్తాం కదండి, ఆ టక్స్ అనేది షోల్డర్ పైన పెట్టాలి. అలా సగం నుంచి కుట్టుకుంటూ వస్తేనే మనకి సైడ్ జాయింట్లు చేసేటప్పుడు కరెక్ట్గా వస్తాయండి. సాగదీయకుండా ఇలా నీట్గా స్టిచ్ వేసుకోండి. కరెక్ట్గా సరిపోయింది. రెండో వైపు ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అలానే నీట్గా ఖర్చు అనేది ఒకే విధంగా పెట్టుకుంటూ సాగదీయకుండా స్టిచ్ వేసుకుని డబల్ స్టిచ్ వేసేయండి. అంతే. రెండో వైపు కూడా మనం హ్యాండ్స్ ఇంకో హ్యాండ్ కూడా జాయింట్ చేసేసుకుందాం. సగంలో పెట్టుకుని ఇక్కడ చూడండి, సైడ్ జాయింట్లు వేసేటప్పుడు హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకుని చిన్నగా రఫ్ ఇచ్చి పెట్టుకుని సూది బ్లౌజ్ పైన పెట్టి ఇప్పుడు ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాలండి. ఆమ్ రౌండ్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ సగాన్ని ఫోల్డింగ్ చేసి సగానికి మార్కింగ్ చేసి ఆది బ్లౌజ్ని కూడా సగానికి ఫోల్డింగ్ చేసి ఇలా మార్కింగ్ పెట్టుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ సైడు ఉక్స్ పట్టి వైపు ఇలా మార్కింగ్ చేసి ఈ 4 మార్కింగ్లు నీట్గా కలుపుకుంటూ సైడ్ జాయింట్లు చేసేసుకోవాలి. ఈ ఖర్చులు ఉన్నాయి కదండి, ఈ ఖర్చులు అనేవి రెండు పై వైపుకి పట్టుకున్నామంటే మనకు ప్లస్ మార్క్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇలా నీట్గా
చక్కగా ఇలా స్టిచ్ వేసుకోవాలి. మీకు ఎన్ని స్టిచ్చెస్ కావాలంటే అన్నీ వేసుకోవచ్చండి. నేనైతే 3 స్టిచ్లు వేసాను. తర్వాత కొంచెం 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇంకో స్టిచ్ వేసానండి. ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఈ మాత్రం ఖర్చు సరిపోతుందండి. చూడండి కరెక్ట్గా ఎలా వచ్చేసినాయో. రెండో వైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే కుట్టుకోవాలి. 4 మార్కింగ్లు వేసుకుని ఎన్ని స్టిచ్చెస్ కావాలంటే అన్నీ వేసుకోవాలి. తర్వాత మనం బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఉన్నాయి కదండి, నేను రెడీమేడే తీసుకున్నాను. గోల్డ్ కలర్ తీసుకున్నానండి. హ్యాంగిల్స్ కూడా ఎల్లో కలర్ తీసుకున్నానండి. ఇలా కింద వైపు పెట్టి చక్కగా ఒక 4-5 సార్లు రఫ్ ఇచ్చేసామంటే గట్టిగా ఉంటుంది. అంతే. ఇక్కడ చూడండి, మనం ఈ హ్యాంగిల్స్ని ఇలా 3 వేసుకోవాలి. ఎల్లో కలర్ తీసుకున్నాను, చాలా బాగున్నాయి. థ్యాంక్